బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సీసీ రోడ్లు, చెక్ డ్యాంలు, రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చల నియోజకవర్గంలో 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికీ ప్రచారం ప్రారంభించాయి. అయితే ఒక పోటాపోటీగా ప్రచారాలు ప్రారంభిస్తూ ప్రజల వద్దకు తమ ఏదైతే 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే జడ్చలలో పట్టణంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి గారు. అయితే వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, 6 గ్యారంటీల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలకు ధీటుగా మావి ఉన్నాయంటున్నారు. దీని మీద మీరేమంటారు? నేను కూడా పక్కన పేపర్ నుంచి కాపీ కొడతాను. అప్పుడు నేను కూడా చెప్తాను, ఆయన నేను కాపీ కొట్టినాను, నాకు కొంతమందికి అట్లా కూడా మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, కానీ కొంతమంది ఫెయిల్ కూడా అయినారు. వీళ్ళు ఫెయిల్ అయ్యేది వీళ్ళు ముందేమో వీళ్ళు మళ్ళీ ఈ 9.5 సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ మేము 500 రూపాయలకి ఇస్తామని చెప్పేసి మేము ప్రకటించినాము. కర్ణాటక కూడా మేము ప్రకటించినాం, అక్కడ 500 రూపాయలకి ఇస్తున్నాం. మళ్ళీ అక్కడ ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడ ఎందుకు ప్రకటించలేదు? మేము ఇక్కడ గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత, సోనియమ్మ ప్రకటించిన తర్వాత ఇప్పుడు నిద్రలో లేచి ఈరోజు 400 రూపాయలు అంటున్నారా? మళ్ళీ ఇదే ఇక్కడ ఎమ్మెల్యే కానీ కేటీఆర్ కూడా హైవే పైన కూర్చున్నాడు బీజేపీ పైన గ్యాస్ సిలిండర్ రేటు తగ్గాలని. మళ్ళీ ఆ రోజు వీళ్ళు ఎందుకు తగ్గియలేదు? ఆ రోజు 400 రూపాయలకి ఎందుకు ఇవ్వలేదు? కనీసం 500కి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మేము గ్యారెంటీ చెప్తే వాళ్ళు తగ్గిస్తారా? ఇవన్నీ కాపీ పేస్ట్ అని, కంప్యూటర్లో కాపీ పేస్ట్ అని ఉంటుంది. కాపీ పేస్ట్ అది ఎప్పటికి ఉండదు, అది ఈసారి కొట్టుకుపోతుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తే తప్ప ఆచరణ చేయదు, బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాల్లో హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశామంటున్నారు. దీని మీద మీరు? తెలంగాణ ఇస్తామన్నారు, ఇచ్చినామా లేదా? మనకు వీళ్ళు ఏమి ఇచ్చినారు? డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఇచ్చినారా? 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ప్లాట్ ఉంటే ఇచ్చినారా? ఆ 5 లక్షల రూపాయలు కూడా తగ్గించి 3 లక్షలు ఇస్తామన్నారు. గృహలక్ష్మి అని చెప్పేసి ఎలక్షన్ ముందు స్టంట్ చేసి పేర్లు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ అదెందుకు ఇవ్వలేదు? పోయిన సంవత్సరం హరీష్ రావు అసెంబ్లీలోనే చెప్పిండు 3 లక్షల రూపాయలు ఇస్తామని. మరి 2 సంవత్సరాల నుంచి 3 లక్షలు కూడా ఇవ్వలేకపోయినారా? మళ్ళీ ఏ హామీ కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు? ఇది ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? 1 జూలై అంబులెన్స్ కనిపిస్తుందా మీకు ఎక్కడన్నా? మళ్ళీ ఇవన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ ఏం కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు? ఓన్లీ వాళ్ళ కమిషన్లు వచ్చినాయి అంతే. 20,000 రూపాయలు, 20,000 కోట్లతోని ఏదైనా రిజర్వాయర్ కట్టేది ఉంటే 1 లక్ష కోట్లు అని చెప్పేసి దాంట్లో 80,000 కోట్లు తినేస్తున్నారు తప్ప, భూ కబ్జాలు తప్ప, ఇసుక దందాలు తప్ప, మట్టి దందా తప్ప ఇంకా వేరే చేసింది ఏముంది? మీరు చెప్పండి. నువ్వు చూస్తున్నావు చర్చలలో రౌడీని తప్ప. ఎవరైనా ముగ్గు పోయాలంటే ఇక్కడ కుప్పం కట్టండి అంటే వెనకడికి కుప్పం ట్యాక్స్ కట్టండి, వాళ్ళు ముగ్గు కూడా పోయొద్దు. ఆ పరిస్థితి చర్చలలో ఉంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవన్నీ చూస్తాము. మా కార్యకర్తలు, మా నాయకులు అందరు సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ఈసారి డిపాజిట్ రాదు కాబట్టి భయపడి కేసీఆర్ మొదటి విడతలోనే ఇక్కడ చర్చలకు వస్తున్నాడు ఇక్కడికి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చేయలేని పని ఈ 9.5 సంవత్సరాలు తాను చేశానంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు. దీని మీద మీరేమంటారు? ఎన్ని చెక్ డ్యామ్లు కట్టినాం, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం, ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాము, ప్రతి తాండకి మెట్రో రోడ్ రేపించినాము. ఇక్కడ అసలు జడ్చలకి రోడ్ ఉందా? అసలు ఈయన ఎమ్మెల్యే ఇక్కడ ఆయన ఇంటికి పోతున్నారు, కొత్త ఇల్లు కట్టుకుండు కదా, దానికి ఎన్ని రోడ్లు ఉన్నాయి తెలుసా ఆయనకి? ఆ రోడ్లో ఎంతమంది ఎన్ని గంటలు బయట రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు ఉంటున్నారో తెలుసా ఆయనకి? మళ్ళీ ఏం చేసిందని? అసలు ఒక రోడ్ అయినా మరమ్మతులు చేసిందా? కొర్లాపూర్లో సీఎం ప్రోగ్రామ్ ఉందని ఎమ్మెల్యేల మినిస్టర్ ఈ రోడ్డు మీద పోతానని ఎవరో కాంట్రాక్టర్లకు చెప్పి మరమ్మతు కొంచెం పైన డాంబర్ వేసినారు. ఇదేనా అభివృద్ధి? డ్రైనేజ్ వాన పడితే నీళ్ళు ఎట్లొస్తాయి తెలుసా? ఇండ్లలోకి వచ్చి 1 ఫీట్ నీళ్ళు ఉంటాయి. నీళ్ళు సరిగ్గా వస్తున్నాయా? ఏ రోజైనా కానీ ఎమ్మెల్యే ఈ వార్డులలో లోపలి పోయి డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుందని కూడా చూసినాడు ఆయన? కొబ్బరికాయ కొట్టి 3 నెలలు అవుతుంది డబుల్ బెడ్రూము, అది కూడా చేత కాలేదు ఇవన్నీకే. మళ్ళీ అసమర్థన కాదా మీరు చెప్పండి? అయితే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత గడప గడపకు వెళ్తున్నారు, ఎట్లా ఉంది స్పందన? బాగుంది స్పందన. ప్రజలు చెప్తున్నారు, వాళ్ళు మార్పు కోరుతున్నారు. మంచి మెజారిటీని కాంగ్రెస్ పార్టీని గెలిపియబోతున్నారు. వాళ్ళకి మాత్రం డిపాజిట్ కూడా రాదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. పెన్షన్లు కూడా ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 57 ఏళ్ళు దాటితే పెన్షన్లు ఇస్తామన్నారు కదా, మళ్ళీ ఈ రోజు వరకు అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? రుణమాఫీ అన్నారు, చేసినారా రుణమాఫీ? మేము వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. వైన్ షాప్లు మాత్రం పెట్టినారు, ప్రతి 3వ షాపు వైన్ షాప్ చేసి తాగుబోతులని చేస్తున్నారు. అది మాత్రం నంబర్ 1.
ఏదైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో సామాజిక న్యాయమైన తర్వాత కులాల ప్రాతిపదికన సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తుంది, దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? ఇవన్నీ ఇంకా నేను దాని గురించి ఏం చెప్పలేను. ఇదంతా ఏఐసీసీ నిర్ణయిస్తారు. కమిటీ ఉన్నది, మురళీధరన్ గారి కమిటీ ఉన్నది. ఆ కమిటీలు అందరూ డిస్కస్ చేసి న్యాయంగా ఎవరు టికెట్ రావాలనో వాళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి తప్ప 9.5 సంవత్సరాల్లో వాళ్ళు బాగుపడడానికే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటూ జడ్చర్ల నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను కూడా ఎమ్మెల్యే నెరవేర్చడంలో విఫలమయ్యారంటూ డిపాజిట్ కూడా రాని పరిస్థితి జడ్చర్లలో నెలకొన్నదని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాగా వేయబోతున్నాం. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్ అమ్మారి, జడ్చర్ల నుంచి.